భరద్వాజ గారు, మహిళా కమిషన్ చిత్ర పరిశ్రమ పైన సీరియస్‌గా ఉంది. ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహిళా కమిషన్ అవును. చైర్పర్సన్ అనేది మనం వింటున్నాం వార్త. తెలంగాణ. ఆ! తెలంగాణకు సంబంధించి. అవును. ఏంటి ఎందుకలా? ఏ అంశాలపైన? అంటే పరిశ్రమలు అంటే ఈ మధ్య వస్తున్నటువంటి సినిమాల్లో హ్మ్. మహిళల పాత్ర చిత్రణ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓకే. అలాగే దాంతో పాటు పర్టికులర్‌గా గ్లామర్ పేరుతో ఈ పాటల చిత్రీకరణ సందర్భంగా చేస్తున్నటువంటి విన్యాసాల మీద కూడా ఓకే. కొంత ఒక అభిప్రాయ ప్రకటన చేశారు. హ్మ్. అంటే ఆల్రెడీ ఒక డిస్కషన్ నడుస్తోంది దాని మీద. హ్మ్. అంటే మహిళా కమిషన్తో సంబంధం లేకుండానే ఏవిటీ స్టెప్స్ అన్న పద్ధతిలో హుక్ స్టెప్స్ మీద ఒక డిస్కషన్ నడుస్తోంది సమాజంలో. హ్మ్. పర్టికులర్గా మిస్టర్ బచ్చన్ సినిమాలో చేసినటువంటి విన్యాసాలు, ఇప్పుడు నితిన్ సినిమాలో ఆ ట్రైలర్లో కనిపించినటువంటి విన్యాసాలు, అవును. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాగే బాలకృష్ణ గారి సినిమాలో దబిడి దిబిడి సాంగ్. సాంగు, ఇవన్నీ కూడా ఒక డిస్కసివ్ పాయింట్గా మారినాయి. అయితే విచిత్రంగా ఇవన్నీ శేఖర్ మాస్టర్ నుంచి వచ్చినవే. అంటే ప్రేక్షక అభిరుచి ఆదరణ ఉంది కాబట్టి మేము ఇది చేస్తున్నామనే ఆర్గ్యుమెంట్ ఉంది వీళ్ళకి. ఉన్నప్పటికీ మీరు మహిళా పాత్రల్ని ఉదాత్తంగా చూపించవలసినటువంటి అవసరం ఉంది కదా. ఆ! మీరు గ్లామర్ పేరుతోనో లేకపోతే మరో పేరుతోనో దీన్ని కూడా ఒక సెల్లింగ్ పాయింట్గా చూడటం అనేది ఎలా కరెక్టు అనేది ఇప్పుడు మహిళా కమిషన్ ఆర్గ్యుమెంట్. హ్మ్. అంటే ఉమెన్ క్యారెక్టర్ని ఒక సెల్లింగ్ పాయింట్గా చూస్తున్నారు మీరు. ముందు ఆ జార్జియన్ నుంచి వెనక్కి రండి అని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆవిడ. అది ఇండస్ట్రీ ఎలా అర్థం చేసుకుంటుందనేది చూడాలి. ఇది ఈరోజు సమస్య కాదు. అప్పుడు ఇండస్ట్రీ ఒపీనియన్ ఇంకోటి వేరేలాగా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. మా హీరోయిన్స్‌ని ఏం చూపిస్తున్నాము, ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్‌లో వాళ్ళు చేసే రీల్స్, వాళ్ళు చేసే హడావుడితో పోలిస్తే, వాళ్ళు చేసే స్కిన్ షోస్‌తో పోలిస్తే ఇది ఏమిటి ఇదేమిటి, ఇదే పార్టీ అని చెప్పేసి అని కొన్ని వీళ్ళు వాదనలు ఉన్నాయి కదా. మాట్లాడుతున్నారు. అలాగే పాత రోజులకు వెళ్ళి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ. అంటే ఈ రకమైనటువంటి చర్చ మనకు 75 నుంచి నడుస్తోంది ఇండస్ట్రీలో, ఈ రోజున కాదు. మ్హూ. ఎదురులేని మనిషి అనేటువంటి సినిమాలో మ్. ఈ కృష్ణ ముకుంద మురారి అని ఒక పాట ఉంటుంది, లేక్లో షూట్ చేశారు అది. మ్. అందులో వాణిశ్రీ గారే కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ మూమెంట్స్ ఏమిటి అని. మ్హూ. శ్రీను మాస్టర్ దానికి. మ్. అయితే ఏమిటి మూమెంట్స్ అని చెప్పి ఆవిడ వెళ్ళి ఎన్టీ రామారావు గారికి మొరపెట్టుకుంది. మ్. ఆవిడే చెప్పిన విషయం ఇది. కొంచెం డ్యాన్స్ మూమెంట్స్ ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఉంది, ఇది ఒకటి. రెండోది ఇంకొక పాటలో కాస్ట్యూమ్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి. మ్. ఈ ధోరణి ఏమిటో నాకు అర్థం కావట్లేదు, మీరు ఒకసారి డైరెక్టర్ గారితో చెప్తే బాగుంటుంది కదా అని మొరపెట్టుకుంది ఈవిడ వాణిశ్రీ గారు వెళ్ళి ఎన్టీఆర్ గారికి చెప్పారు. ఎన్టీఆర్ గారికి. ఆయన ఏం చెప్పారంటే మ్. ఇది నేటి తరం అభిరుచి అని వాళ్ళు చెప్తున్నారు. మ్. నేటి తరం అభిరుచి ఇది అవునా కాదా అని నేను చెప్పలేను, మ్. ఎందుకంటే ఎందుకంటే నేను నేటి తరం కాదు కాబట్టి. ఓకే. అది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళిద్దరూ యంగ్స్టర్స్, Young directors. డైరెక్టరు ప్రొడ్యూసర్. అశ్విని దత్ ప్రొడ్యూసర్. అది మ్. 23 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. కాబట్టి ఈ తరం అభిరుచి అంటున్నాడు అతను. సో చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం మనకుంది. కానీ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు. మ్. వాళ్ళది నమ్ముతున్నారు ఇది వర్కౌట్ అవుతుందని. కాబట్టి చెయ్యాలా చేయకూడదని మనం డెసిషన్ తీసుకోవాలి. నేను ఎలాగో ఇంకో 5-6 ఏళ్ళ మించి ఉండను ఇక్కడ. కాబట్టి నేను ఈ ఫ్లోలో వెళ్ళిపోదామని అనుకుంటున్నా. మీకు ఇబ్బంది అయితే నెమ్మదిగా మీరు సినిమాలు తగ్గించుకోండి మ్. అని చెప్పాట ఆయన. ఓ. ఈయన ఇలా చెప్పాడంటే పరిస్థితి భవిష్యత్తులో ఇంకెలా ఉండబోతోందో అని ఆవిడ అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే. అంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్స్కి అటు మళ్ళింది ఆవిడ. ఓహో. సో ఆ రోజునే నేను నిర్ణయించుకున్నాను అని ఆవిడ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఎదురులేని మనిషి దగ్గర నుంచి మొదలైంది అని. ఇది అడవిరాముడు టైంలో కూడా వచ్చింది ఈ రకమైనటువంటి విమర్శ. అంటే ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటలో ఒక చెట్టు చాటు నుంచి ఆవిడ 2 చేతులు ఇలా ఊపటం జయప్రద గారు ఏమిటా షాటు మ్. అని విమర్శ ఉంది. కానీ ఆ పాట ₹1,00,00,000 పాటగా చెప్పుకుంటారు. మ్. ₹1,00,00,000 పాట అంటే ఆ సినిమా 4 కోట్లు కలెక్ట్ చేసింది ఆ రోజుల్లో, అది వేరే గొడవ. ఈ పాటకి డబ్బులు జల్లేవాళ్ళట థియేటర్లో, ఓ. రిపీట్ వేయించి మరి. ఓ. సినిమా అయిపోయాక మళ్ళీ ఒకసారి ప్లే చేయమని అడిగి డబ్బులు విసిరేవాళ్ళట. ఈ డబ్బులే ₹1,00,00,000 కలెక్ట్ అయి ఉంటాయి. ఈ ₹1,00,00,000 వితరణ ఎవరికి, స్వీపర్స్కి వాళ్ళకి. అందుకని ₹1,00,00,000 పాట అని పిలుస్తారు దాన్ని. వేటూరి సుందరరామూర్తి గారు రాసిన ₹1,00,00,000 పాట అంటారు దాన్ని. ఓకే. కాబట్టి అదొక అప్రిసియేషన్. యమగోళలో పాటలు డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే
బాలకృష్ణ గారు చేసినటువంటి దబిడి దిబిడి పాట దేనికి సరిపోదు అనిపించే లెవెల్లో ఉంటాయి ఇక్కడ డ్యాన్స్ మూమెంట్స్. పర్టికులర్గా ఓలమ్మి తిక్కరేగిందా పాటకి ఆ మూమెంట్స్ మీద ఆల్రెడీ 2-3 సందర్భాల్లో జయప్రద గారు కూడా మాట్లాడారు. ఆవిడ యమదొంగ టైంలో జూనియర్ ఎన్టీఆర్ని ఇంటర్వ్యూ చేస్తూ జయప్రద గారే ఆ పాట వాడారు ఇందులో. అంటే ఇంకో పాట ఏదో వాడారు దాని నుంచి యమగోళ నుంచి. మేము ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాం, మీరేమన్నా హీరోయిన్ని కష్టపెట్టారా అని అడిగింది ఆవిడ చాలా పద్ధతిగా. లేదు లేదు మేము ఆ రేంజ్లో వెళ్ళలేదని చెప్పాడు. సో ఆ రేంజ్లో నడిచింది యమగోళలో కూడా. ఇవన్నీ చూస్తే అంటే అదొక ప్రయాణం మొదలైంది 75 నుంచి. ఇవన్నీ 77లో వచ్చిన సినిమాలు. అడవిరాముడు, యమగోళ ఇవన్నీ 76 నుంచి మొదలైనవి. సో 75 నుంచి ఈ తరహా స్టెప్స్ చూస్తున్నాం మనం. ఇది కొత్త ఏం కాదు కదా. అంటే మార్కెట్కి ఏం కావాలి, ప్రేక్షక అభిరుచి రామారావు గారు చెప్పినట్టు ప్రేక్షక అభిరుచి దీనికి భిన్నంగా ఉంటే మేము ఎందుకు తీస్తాం అంటారు వీళ్ళు. అందులో భాగమే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి రీల్స్, వీటిల్లో ఇంతకంటే ఎక్కువ స్కిన్ షో ఉంటుంది అని. మూవీ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ వినపడుతున్న మాటలు అవి. ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము అడిగిన క్వశ్చన్లకి సమాధానం నాకు నుంచి వస్తున్నటువంటి సమాధానాలు అవి. అదే అంటే ఇది కూడా ఆర్గ్యుమెంటే. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి అలా ఉంది కాబట్టి, ఆదరించారు కాబట్టి తీస్తున్నాం. ఆదరణ లేకపోతే మేమెందుకు తీస్తాం అంటారు వీళ్ళు. అన్నప్పుడు అంటే మహిళా కమిషన్ నిజంగానే కట్టడి చేయగలదా అనేది ఒక ప్రశ్న. నిజానికి ఏదో మేరకు ఆ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ అట్నుంచి రావటం అనేది మంచిదే. వస్తే కొంత జాగ్రత్తలు తీసుకుని మరీ మహిళా పాత్రల పట్ల ఉదాసీన వైఖరి లేకుండా కొన్ని ప్రికాషన్స్ అయినా తీసుకుని కొంత జాగ్రత్తనే పడతారు. క్యారెక్టర్ డిజైనింగ్ దగ్గర నుంచి డ్యాన్స్ దగ్గర నుంచి కొంత కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాషన్స్ అవసరమే సమాజానికి. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు సెన్సార్ గురించి కూడా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాకి సెన్సార్ లేదు. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టే కంటెంట్కో, ఓటీటీలో పెట్టేటువంటి ఇండిపెండెంట్ ఫిలిమ్స్కి సెన్సార్ లేదు. సో వాళ్ళు పెట్టేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏ కంటెంట్ అయినా పెడుతున్నారు. అలాగే డైలాగ్కి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు బూతు అన్నది అక్కడ వాడేస్తున్నారు. అంటే మేము వాడుక భాషే రాస్తున్నామని చెప్తున్నారు రైటర్లు. అది ఈ ఇండీ ఫిలిమ్స్లో విపరీతంగా దొర్లుతోంది ఆ ధోరణి. ఈ ధోరణి సినిమాల మీద కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది ఒక ఛాలెంజ్గా మారిపోయింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ని, థియేటర్ ఆడియన్స్ని ఒకే టైంలో ఎలా మెప్పించగలమనే ఒక కన్ఫ్యూజన్లో డైరెక్టర్లు ఉన్నారు. అందుకని అనివార్యంగా లైన్ దాటాల్సి వస్తుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి. అలాగే కంపార్ట్మెంట్లో అయిపోయారు జనాలు. ఎవరి కంపార్ట్మెంట్ వారిది. ఇదివరకు అందరూ కలిసి ఒక చోట కూర్చుని ఒక కంటెంట్ చూసేవాళ్ళు. ఆ రోజున సెన్సార్ వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు ఎవరి కంపార్ట్మెంట్ వారిది. ఎవరు ఫోన్ తీసుకుని వారి గదిలోకి వారు వెళ్ళి వారు ఏం చూడాలో అది చూస్తున్నారు. సో ఇప్పుడు కామన్ ఏరియా లేదు, కామన్ డయాస్ లేదు. ఈ కామన్ డయాస్ లేనప్పుడు సెన్సార్ ఎందుకు అని చెప్పి వర్మ లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. సో సెన్సార్ లేకపోతే ఇప్పుడు మహిళా కమిషన్ పాత్ర ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అందుకని ఇలాంటి కాషన్స్ని ఏవో కాషన్స్గా మాత్రమే చూడకుండా కొంచెం వాటిని పట్టించుకుని కామన్ ఏరియా లేకపోయినప్పటికీ కంటెంట్ వైపు కొంచెం దృష్టి పెట్టగలిగితే వీటన్నిటినీ సమగ్రంగా తీసుకుని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీ కూడా. అంటే ఒక కనీసపు మోరల్ గైడ్ లైన్స్ అయినా. అంటే కేఎస్ఆర్ దాస్ గారు ఒకసారి ఎప్పుడు ఒక సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రమోషనల్ యాక్టివిటీకి వచ్చినప్పుడు ఆయన ఆ రోజుల్లో మెడ్రాస్లో సినిమాలు తీసేవాళ్ళు, ప్రమోషన్ ఏమో విజయవాడలో జరిగేది. వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నా సినిమాల్లో నేను ఒక పద్ధతి పాటిస్తానండి. హీరోయిన్ పెళ్లి కాక ముందు డ్యూయేట్లు అయితే కనుక మోడర్న్ డ్రెస్లు వేస్తాను, పెళ్ళి అయిన తర్వాత డ్యూయేట్ అయితే ఖచ్చితంగా చీర కట్టిస్తాను. అలా ఒక పద్ధతి అనుకున్నాడు ఆయన. ఆ పద్ధతిలో వెళ్ళిపోయేవాడు. ఇలా ఇండస్ట్రీకి సంబంధించి ఈ విమర్శల్ని వీటన్నిటినీ తీసుకొని ఒక కనీసపు గైడ్ లైన్స్ అనుకుంటే కొంతమేరకు ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా పరిశ్రమ పట్టించుకోవాలి వీటన్నిటిని.